సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయి. కుల వ్యవస్థను నిర్మూలించాలని, సామాజిక న్యాయం సాధించాలని సామాజికోద్యమ నేతలైనటువంటి జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల జయంతిల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ మనువాదానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం సాధిద్దామనేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ కొనసాగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం వెంటనే 42% రిజర్వేషన్ల అమలు కోసం చర్యలు తీసుకోవాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా కుల గణన జరపాలా, కులాల జనాభా వివరాలు తీసి వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితులని పరిగణలోకి తీసుకొని వాళ్ళని అభివృద్ధి కోసం కుల గణన చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్లను నిరూపకంగా మారుస్తున్నారు. అంబేద్కర్ ఆశయాల్ని సమాధి చేసే వైఖరి బీజేపీ కొనసాగిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి అందుకు పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన ఈరోజు దళితుల మీద, అలాగే బీసీల మీద, గీతా కార్మికుల మీద, రజకుల మీద సాంఘిక బహిష్కరణలు, దాడులు, కుల వివక్ష, అత్యాచారాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సంవత్సరానికి 1000 మంది పైగా దళితుల్ని హత్యలు చేస్తున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి. 50,000 మంది పైగా ప్రతి సంవత్సరం దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటినన్నింటినీ అరికట్టడం కోసం, సామాజిక న్యాయం కోసం, సామాజిక న్యాయం కోరే శక్తులంతా సంఘటితంగా పోరాడాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా, లౌకిక భావాల కోసం, సామాజిక న్యాయం కోసం, కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఎనగారినటువంటి తరగతులు, శ్రామిక వర్గాలు, సామాజిక న్యాయం కోరే శక్తులంతా కూడా కలిసి ఉద్యమం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం.